హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ మన గార్డెన్లోకి వచ్చాము. కొన్ని కూరగాయలు ఉన్నాయి, కొన్ని ఆకుకూరలు ఉన్నాయి. ఎండలు కూడా బాగా ఎక్కువైపోతున్నాయి కదా, ఎండలకు మొక్కలన్నీ దాదాపుగా పాడైపోయాయి చాలా వరకు. ఇంకా ఆ పాడైపోయిన మొక్కలన్నీ కూడా తీసేస్తున్నాము. ఒకసారి మట్టి అంతా తిరిగేంచుదామని చెప్పేసి ఇంక ఈరోజు వీడియో అయితే ఇదే. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మట్టి మొన్న కింద చూపించా కదా, ఇదంతా పైకి తోలిచ్చేసాం అనమాట. ఇంక ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేయాలి. అక్కడ బస్తాల్లో కూడా పెట్టుంది. ఈ పేడ గొర్రెల ఎరువు అంతా కలిపి తీసుకొచ్చారనమాట. ఒక బండి తోలిచ్చాం. ఇంకా లాస్ట్లో ఈ సీజన్కి ఈ కూరగాయలు లాస్ట్ అనమాట. కూరగాయలు ఏమైతే ఉన్నాయో అవి చిన్న చిన్న అయినా బాగున్నాయినా బాగోని అయినా అన్నీ కూడా పోసేసి ఇంకా మొక్కలు అయితే తీసేద్దాం అనుకుంటున్నాం. కొన్ని మొక్కలు కూడా ఇంకా అందుకని వచ్చానమాట. ఇప్పుడు ముందైతే వంకాయలు కట్ చేసి చూపిస్తాం. ఇది కనీసం ఎట్లా కూడా తెల్లబడిపోతున్నాయి ఎండలకి. చిన్న చిన్నగా ఉండగానే తెల్లబడి పండిపోయినట్లు అన్నమాట. ఇవన్నీ చూసారా ఎట్లా పడినాయో, గుత్తులు గుత్తులుగా పడినాయి. కాపు బాగానే పడదు బాగా గుత్తులు గుత్తులుగా. ఒకదానికి 5 కాయలు ఒక్కొక్క గుత్తికి. అవి చిన్న చిన్నగా ఉంటేనేమో కొయ్యి బుద్ధి కాదు. ఈసారి ఎండాకాలం నాటికి ఇక కొంచెం నెట్ ఏం చేసుకుంటే కొంచెం ఈ కాయ చూడు కవలకాయలా. కవలకాయలా ఉంది. కవలకాయ. వర్షాకాలం ఏమో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏవో ఒక తెగుళ్ళు, పురుగు ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎండాకాలం ఏమో అలాంటివి ఏమి ఉండవు, కానీ ఎండలకు కాయలు పెరగవు. నేను ఇంకా వర్షాలు ఏం గోయటం లేదు. చేస్తే దొరికితే గోసేద్దామని చెప్పి ఈ వంకాయలు ఈ మధ్య కారాలు వడియాలు పెట్టుకోవడానికి అమ్మ దగ్గరికి వెళ్ళా. ఇంకా అందుకని 3-4 రోజులుగా అసలు రాలే పైకి. ఇవన్నీ పండినట్టు అయిపోయినాయి. ఈ కూడా పచ్చడి పెట్టుకోవచ్చేమో మరి. ఇప్పుడు నేను కోస్తున్న కాయలు వచ్చేసి గ్రీన్ గుత్తొంకాయలు. ఇవి కూడా ఎల్లో కలర్ వచ్చిన తర్వాత మీలో ఎవరైనా నిల్వ పచ్చడి పెట్టారా, ట్రై చేశారా అన్నది కమెంట్ చేయండి. ఎండలకి ఏంటంటే మనకి కాయలు గ్రోత్ రావట్లే. టమాటా మొక్కలు పూర్తిగా పాడైనగా ఇంక ఉన్న పిందెలు కూడా పాడైపోయినాయి, పండిపోయినాయి. కోసేస్తున్నా చూద్దాం. నేను టమాటా రసం పెట్టుకోవద్దాం. కూరకైతే అంత బాగుండదేమోలే కానీ అన్ని చిన్న చిన్నగా అలా ఉన్నాయి అన్నమాట. ఇది మొన్న కంపోస్ట్ అయిందా, బకెట్లో మనం కంపోస్ట్ చేసి ఇందులో పోయి అన్నా కదేనా. అదే చూడండి, మనం కిచెన్ వేస్ట్ వేసి కంపోస్ట్ చేసింది. ఇది మొత్తం ఎరువైపోయింది చక్కగా. మరి ఏమో దోస చెట్లు బాగానే ఉంటాయి, మరి కాస్తాయేమో. పండ్లు అయితే గార్డెన్లో పండ్లు చాలా ఉన్నాయి. బహుశా ఈ సీజన్కి హార్వెస్ట్ ఇదే లాస్ట్ అనుకుంటే మళ్ళీ జూన్ వరకు మీకు, జూన్ జూలై ఆగస్ట్ వరకు మళ్ళీ మీకు రావు. ఆకుకూరలు పెడతానులే టబ్బుల్లో కొత్తగా. మధ్యలో చేసిన పనులన్నీ చూపిస్తూనే ఉంటాలే. కానీ టమాటాలు ఇంకా అటు కొన్ని ఉన్నాయి కాస్త. ఇక్కడ వంగ చెట్టు అవుతుంది. ఇక్కడ చూసారు ఆవాలు చల్లాను. ఆవాలు మొలిసి పెరుగుతున్నాయి. చూద్దాం, మట్టి తిరిగేద్దాం అనుకుంటున్నా. ఈ కుండి ఉంచుదామా తీద్దామా అని ఆలోచిస్తున్నా. ఆవాలు చల్లి అక్కడక్కడ మొన్న మధ్య ఇంకా ముందు చల్లాల్సింది.
తోటకూర ఉంది అసలు కోతల కొద్దీ వస్తుంది. ఎక్కడ కొడుతాను టమాటాలు, ఇంకా అయిపోయినాయి టమాటాలు మీకు చూపించలేదులే కానీ ఎప్పుడంటే అప్పుడు వచ్చి కోసుకెళ్ళేదాన్ని. బాగానే కాసి చూసారు అసలు కాయలు తెల్లగా అయినాయిలే కానీ కాయలు మాత్రం చూడండి అసలు ఎన్ని పడ్డాయి. కూరగాయలు మాత్రం కాయటం మొదలేసిన తర్వాత మనకి ఏమున్నాయిలే అనుకున్నా కూడా దొరుకుతూనే ఉంటాయి. వచ్చాం నువ్వు తాగుతున్నావా నీళ్ళు? అది అయిపోయింది, ఇంకా సొర చెట్టు కూడా తీసేయటమే. వెరీ గుడ్. టమాటాలు, మెంతికూర ఎంత బాగుందో చూడండి. మొన్న ఈ మధ్య చల్లే అన్నమాట. ఇంకా మనకి పప్పులోకో ఏదో ఒకటి వస్తుంది, చేద్దాం. కట్ చేయి. మళ్ళీ వాటికి ఎగురు వస్తాయా? అసలు ఇంకా లేతకున్నాగానే తీయాలి. మెంతికూర అంటే ఈరోజు మెంతికూర పప్పా? తీయ చల్తా మట్టి అదంతా పోసిన తర్వాత ముందు ఆకుకూరలన్నీ కలిసి కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకుంటే వాటిని కట్టకడతారు. మా వారు మెంతికూర కట్ చేసిన తర్వాత మళ్ళీ చిగుర్లు వస్తాయా అని అడిగితే అన్నాను కదా. నాకు కూడా తెలీదు మెంతికూర కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయో లేదో. మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. తోటకూర తోటకూర మాత్రం వద్దన్నా వస్తుంది మనకి. వద్దులే మాకు జాలి కన్నా కూడా ఎందన్నమాట తోటకూర. నేను వస్తానంటే రావన్నయ్యేమో రామంటారు, వస్తాం అన్నయ్యేమో వచ్చిందంటారు. మీతో ఎగ్జామ్ అనుకుంటాయి. సరే తోటకూర కోసుకొస్తా. ఇది ఎక్కడ నీళ్ళు పోతున్నావా? నీళ్ళు పోయింది ఎట్లా నీకు అట్టెట్టుంటాయి అనుకున్నావు? తీసేస్తున్నా ఇందులో ఏళ్ళతో తీసేస్తున్నా. ఇవన్నీ తిరిగి హోల్స్ సరిగలేవుగా తీసి అవి తిరిగేసేసి మట్టి హోల్స్ వేసుకుని మంచిగా. మనకి నీకు ఆనందం తోటకూర దొరుకుతున్నావు. ఆ 2 డబ్బుల్లో ఉండే ఇంకా లేకపోతే తోటకూర మనం మొత్తం అసలు ఇప్పుడు తీసేసి బయట పడేసినా కూడా వస్తూనే ఉంటుంది మనకి. వచ్చే కదా నీళ్ళు పోతున్నాను అంటున్నాను. మరి పోయింది ఎట్లా పెరిగింది చిన్న. అది నీళ్లు పోయిపోతే ఎట్లా అంత అనుకుంటాయి మరి గట్టి. ఇప్పుడు పోస్తే మళ్ళా ఉదయం ఇంకా పోయలేదు కదా. తోటకూర మనకు ఓపిక ఉండాలి, కొయ్యాలి, పంచాలి కానీ అసలు ఎంతైనా వస్తుంది. లేకపోతే బిగుతున్నావా? బిగేసా మరి మిమ్మ కూడా ఇద్దు కానీ వెళ్తామండి. ఇవాళ కాకపోయినా వెళ్ళినప్పుడు తీసుకుపోతా. వెళ్తాక పోట పెద్ద మామి లేకపోతే ఇంకా కోస్తే ఇంకో మామి కూడా అయింది కానీ కొయ్యదు. ఇదిగో ఎక్కడ పడితే అక్కడే. తీసేస్తున్నావా? అదంతా ఒక మూలకయ్యి, అదంతా ఒక మూలకేస్తే కుళ్ళిపోయి ఎరువైపోద్ది. తోటకూర ఎంత తీసినా వస్తూనే ఉంది. ఇది తీసి దీని మీద పెట్టు. బాగానే ఉంది కానీ కాళ్ళ కంకులై లేకుండా. మట్టి కూడా బాగానే ఉంది, అందగా గుల్ల గుల్లగా తడిగా ఉందిలే కానీ ఇది తోటకూర ఎంత కావాలన్నా ఇట్టుంది అసలు చూస్తుంటే. అది పెట్టు పక్కన
పక్కన పెట్టు కోద్దాం. ఆ కంకులు తీసేసుకొస్తే రోకలు చేసుకో. అసలు మట్టి ఒకసారి తిరగేస్తామనిగా తీయాలి, తీసేశారు. మట్టి తొందరగా వాళ్ళు కొమ్మలు కట్ చేసి చేసుకోవచ్చులే, కానీ కాకపోతే ఏంటంటే నేనే ఇంకా ఒకసారి ఎలాగో చేయించుతున్నాం కదా మట్టి అంతా కూడా తిరిగించుదామని. అలా కంకులు వచ్చిన తోటకూర మొక్కలన్నీ పెద్ద పెద్దవన్నీ కూడా పీకి పడేసాము. ఇంక ఇక్కడ ఎరువు ఇవ్వండి, బస్తాలన్నీ అయ్యాయి. ఇదంతా పేడ ఎరువు అన్నమాట. మామూలుగా అయితే అన్ని కుండీల్లో మట్టిని తిరగేద్దాం అనుకోలేదు. కొన్ని కుండీల్లో అయిపోయిన వాటిని మాత్రం తిరగేద్దాం అనుకున్నాము. అయితే చాలా మొక్కలే పాడైపోయాయి. ఒక 10-15 కుండీల్లో మొక్కలు ఉన్నాయేమో. ఇంక ఎలాగో మనిషిని పెట్టి చేయించుతున్నాం కదా, ఇంకా ఒక్కసారి మళ్ళీ అంతా తిరిగేయించుకుంటే బాగుంటుందిలే అని ఇంక ఇలా పనికిరావు అనుకున్న మొక్కలన్నీ కూడా తీసేస్తున్నాము. ఇదండి ఈరోజు మన గార్డెన్లో దొరికిన కూరగాయలు. తోటకూర, ఒక పెద్ద వాము, ఒక సొరకాయ, ఇదేంటట్ట ఇది చివరిన అంతే ఉంటుంది, వంకాయలు, టమాటాలు, మెంతికూర. ఇంక ఈరోజు మన గార్డెన్లో దొరికిన కూరగాయలు అయితే ఇంకా ఇవన్నీ తీసుకొని కిందకి వెళ్దాము. చూసారుగా మన గార్డెన్లో ఏమేమి కూరగాయలు దొరికాయో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.